ఈరోజు సెక్షన్లో ఏంటంటే మనం ఆహ్, ఒక మోడల్‌ని మనం ఎలా రివిట్ మోడల్‌ని ఎలా మనం ఇంపోర్ట్ చేసుకోవాలనేది చూద్దాం. సో, కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ న్యూ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే సిస్టమ్ డిఫాల్ట్ అనే దాంట్లోనే మనం ఇక్కడ ఓకే అని చేస్తాము. సో, మనం లాస్ట్ క్లాస్‌లో ఏంటంటే టెంప్లెట్ అంటే ఏంటి? మనం ఎలాగా టెంప్లెట్స్‌ని వాడుకోవాలనేది మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో, ఇప్పుడు ఏంటంటే మనం ఈ టెంప్లెట్‌లో మనం మోడల్‌ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి? అంటే ఎలా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హెచ్‌వీ సిస్టమ్‌లో మెక్ అనే దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇన్సర్ట్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. ఈ ఇన్సర్ట్ అనే ట్యాబ్‌ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ లింక్ రివిట్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో, దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్లిక్ చేసుకుంటే సో, మనకి ఇక్కడ ఒక బ్రౌజర్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో, మన యొక్క సిస్టమ్ దాంట్లో మన యొక్క రివిట్‌కి సంబంధించిన ఆర్కిటెక్చరల్‌కి సంబంధించిన మోడల్స్ మనం ఎక్కడైతే మనం స్టోర్ చేసామో సో, ఆ పర్టిక్యులర్ లొకేషన్‌కి మనం ఇక్కడికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో, వెళ్ళిన తర్వాత అందులో మనకి ఏ మోడల్ కావాలో అనేది మనం సెలెక్షన్ చేసుకొని దాన్ని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ రివిట్లో మనకి లోడ్ అవుతుంది. సో, ఇక్కడ మనకేమైందంటే మోడల్ అనేది మనకి ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 3D వ్యూలోకి వచ్చేస్తే నేను నా తాలూకా మోడల్ తాలూకా 3D వ్యూ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే అండ్ ఇక్కడ ఎలివేషన్లోకి వెళ్ళిపోతే సో, ఇక్కడ మనకి ఎలివేషన్లో మనం తీసుకున్న మోడల్ అనేది ఎందులో ఉన్నది అనేది ఇక్కడ మనకి లెవెల్స్ తెలుస్తుంది. ఇక్కడ మనకి 12 ఫీట్ అనేది మనం డిజైన్ చేసుకోవడం జరిగింది. సో, కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం మోడల్ అనేది ఫీట్స్ పర్ ఇంచెస్లో ఉంది కాబట్టి మనం ఏంటంటే ఎంపిరికల్ సిస్టంలో ఈ మోడల్ అనేది మనం తీసుకోవడం జరిగింది. సో, ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఈ యొక్క మోడల్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఎడిట్ టైప్ అనే దాంట్లోకి మనం వెళ్ళిపోతే ఇక్కడ రూమ్ బౌండరీస్ ఎందుకు ఇది ఇవ్వాలి అని అంటే మనం స్పేసింగ్ అనేది మనం క్రియేట్ చేయాలి. అంటే మనం ఇక్కడ హీటింగ్ అండ్ కూలింగ్ లోడ్స్ అనేది మనం ఒక మోడల్కి మనం జనరేట్ చేయాలి అని అంటే సో, కంపల్సరీగా మనం స్పేసెస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో, స్పేసెస్ క్రియేట్ చేసుకోవాలంటే మనం ఇట్లాగా క్రియేట్ చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే.